రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఏదో ఒక ట్యాగ్ ఉండటం కామనే. ముఖ్యంగా బిగ్ హిట్ సినిమాలు చేసే హీరోలకు స్టార్ స్టేటస్ ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ట్యాగ్ లైన్స్ విషయంలో పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయి. కానీ సినిమా హీరో అభిమానులకు మాత్రం ఈ ట్యాగ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. ఫైట్స్, డాన్స్, నటన ఇలా అన్ని విషయాల్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. సినిమాకు వైవిధ్యం చూపుతూ తన మార్కెట్ క్రేజ్ పెంచుకున్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలతో ఆయన గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామ్ చరణ్ ను అందరూ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో పిలవటం మొదలుపెట్టారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్స్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉపయోగించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ చరణ్ తన ట్యాగ్ ని మార్చేశారు. ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కిలారు వెంకట్ సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వివేందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు, రామ్ చరణ్ లుక్ తో పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ నవంబర్ 1వ తేదీన చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో జాన్వీ అచ్చియమ్మ అనే రోల్ పోషిస్తున్నారని తెలిపింది. ఈ పోస్టర్ తో పాటు నిర్మాణ సంస్థ పెట్టిన పోస్ట్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ కి బదులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించడం మెగా అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురిచేసింది. అయితే చరణ్ అనుమతితోనే వృద్ధి సినిమాస్ ఇలా పోస్ట్ పెట్టిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం తెలియరాలేదు. అయితే గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ ట్యాగ్ బాగుందని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఏదో ఒక ట్యాగ్ ఉండటం కామనే. ముఖ్యంగా బిగ్ హిట్ సినిమాలు చేసే హీరోలకు స్టార్ స్టేటస్ ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ట్యాగ్ లైన్స్ విషయంలో పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయి. కానీ సినిమా హీరో అభిమానులకు మాత్రం ఈ ట్యాగ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. ఫైట్స్, డాన్స్, నటన ఇలా అన్ని విషయాల్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. సినిమాకు వైవిధ్యం చూపుతూ తన మార్కెట్ క్రేజ్ పెంచుకున్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలతో ఆయన గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామ్ చరణ్ ను అందరూ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో పిలవటం మొదలుపెట్టారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్స్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉపయోగించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ చరణ్ తన ట్యాగ్ ని మార్చేశారు. ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కిలారు వెంకట్ సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వివేందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు, రామ్ చరణ్ లుక్ తో పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ నవంబర్ 1వ తేదీన చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో జాన్వీ అచ్చియమ్మ అనే రోల్ పోషిస్తున్నారని తెలిపింది. ఈ పోస్టర్ తో పాటు నిర్మాణ సంస్థ పెట్టిన పోస్ట్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ కి బదులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించడం మెగా అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురిచేసింది. అయితే చరణ్ అనుమతితోనే వృద్ధి సినిమాస్ ఇలా పోస్ట్ పెట్టిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం తెలియరాలేదు. అయితే గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ ట్యాగ్ బాగుందని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఏదో ఒక ట్యాగ్ ఉండటం కామనే. ముఖ్యంగా బిగ్ హిట్ సినిమాలు చేసే హీరోలకు స్టార్ స్టేటస్ ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ట్యాగ్ లైన్స్ విషయంలో పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయి.
కానీ సినిమా హీరో అభిమానులకు మాత్రం ఈ ట్యాగ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. ఫైట్స్, డాన్స్, నటన ఇలా అన్ని విషయాల్లో తండ్రిని మించిన తనేడు అనిపించుకుని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. సినిమాకు వైవిధ్యం చూపుతూ తన మార్కెట్ క్రేజ్ పెంచుకున్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలతో ఆయన గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామ్ చరణ్ ను అందరూ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో పిలవటం మొదలుపెట్టారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్స్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉపయోగించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ చరణ్ తన ట్యాగ్ ని మార్చేశారు. ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కిలారు వెంకట్ సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వివేందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు, రామ్ చరణ్ లుక్ తో పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ నవంబర్ 1వ తేదీన చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో జాన్వీ అచ్చియమ్మ అనే రోల్ పోషిస్తున్నారని తెలిపింది. ఈ పోస్టర్ తో పాటు నిర్మాణ సంస్థ పెట్టిన పోస్ట్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ కి బదులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించడం మెగా అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురిచేసింది. అయితే చరణ్ అనుమతితోనే వృద్ధి సినిమాస్ ఇలా పోస్ట్ పెట్టిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం తెలియరాలేదు. అయితే గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ ట్యాగ్ బాగుందని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు. రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఏదో ఒక ట్యాగ్ ఉండటం కామనే. ముఖ్యంగా బిగ్ హిట్ సినిమాలు చేసే హీరోలకు స్టార్ స్టేటస్ ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ట్యాగ్ లైన్స్ విషయంలో పలుమార్లు విమర్శలు కూడా వచ్చాయి. కానీ సినిమా హీరో అభిమానులకు మాత్రం ఈ ట్యాగ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే చాలా మంది హీరోలు కూడా వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రామ్ చరణ్ తేజ్. ఫైట్స్, డాన్స్, నటన ఇలా అన్ని విషయాల్లో తండ్రిని మించిన తనేడు అనిపించుకుని టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. సినిమాకు వైవిధ్యం చూపుతూ తన మార్కెట్ క్రేజ్ పెంచుకున్నారు. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలతో ఆయన గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రామ్ చరణ్ ను అందరూ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో పిలవటం మొదలుపెట్టారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్స్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఉపయోగించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ చరణ్ తన ట్యాగ్ ని మార్చేశారు. ఆర్ఆర్ఆర్ డిజాస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కిలారు వెంకట్ సతీష్, ఇషాన్ సక్సేనాలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వివేందు శర్మ, జగపతి బాబు, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు, రామ్ చరణ్ లుక్ తో పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ లుక్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ నవంబర్ 1వ తేదీన చిత్ర నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో జాన్వీ అచ్చియమ్మ అనే రోల్ పోషిస్తున్నారని తెలిపింది. ఈ పోస్టర్ తో పాటు నిర్మాణ సంస్థ పెట్టిన పోస్ట్ లో రామ్ చరణ్ పేరుకు ముందు గ్లోబల్ స్టార్ ట్యాగ్ కి బదులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించడం మెగా అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురిచేసింది. అయితే చరణ్ అనుమతితోనే వృద్ధి సినిమాస్ ఇలా పోస్ట్ పెట్టిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం తెలియరాలేదు. అయితే గ్లోబల్ స్టార్ కంటే మెగా పవర్ స్టార్ ట్యాగ్ బాగుందని నెటిజన్లు పోస్ట్ పెడుతున్నారు.